Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to interpretation class. Friends, yesterday I have given the introduction to the interpretation. So interpretation is a Latin word which is derived from the word, the Latin word is interpretare. Interpretare. Interpretare means to expound, to expose, to get clearance. Why this clearance is necessary? I am studying law. You are all studying law. You know, you read the sections, you can understand, is it not? But friends, remember, legal jargon is different from the ordinary language. Legal phraseology is different from the ordinary phraseology. Suppose if I say, ubi jus ibi remedium, can an ordinary man, can an engineer, can a doctor understand? But you people, you can understand, oh, it is civil law. Where there is a wrong committed, yes, you have got a right to remedy. But others, they don't understand. Even you people also may not be able to understand the legal literature. For example, if I say, rex potest non pecare, what do you understand? So, king can do no wrong. We have to refer to the dictionary or Black's dictionary otherwise. So, and while reading a section of law in a statute, for example, simple example I will give you the definition part of officer in charge in Bharatiya Nagarik Suraksha Samhita. Who is an officer in charge? Officer in charge means when the officer in charge is not able to perform his duty due to otherwise engaged due to sickness or the officer next to him, that too, the officer not below the rank of constable is called as officer in charge of the police station. This is the definition. ఏమన్నా అర్థమైంది వచ్చిన సింప్లీ దీన్ని చెప్తాను చూడండి ఎంత సింపుల్ లాంగ్వేజ్ సింపుల్గా ఆఫీసర్ ఇన్ చార్జ్ మీన్స్ ఎస్ఐ పోలీస్ ఇన్ సర్టన్ ఏరియాస్ సిఐ ఇన్ సర్టన్ ఏరియాస్ డిఎస్పీ ఇన్ సిటీస్ మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ బాంబే అండ్ అదర్స్ సింపుల్. అలాగే పోలీస్కి వెళ్ళగానే మీరు పోలీస్ ఏమయ్యా ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్హెచ్ఓ గారు ఉన్నారా, స్టేషన్ ఆఫీసర్, వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్. స్టేషన్ ఆఫీసరు, ఆఫీసర్ ఇన్ఛార్జి, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, వీళ్ళలో ఎవరు ఆఫీసర్ ఇన్ఛార్జి చూడండి. ఇది తర్కం. అందుకనే జైమిని మీమాంస తర్కంలో దట్ ఈస్ బట్ ఇంటర్ప్రిటేషన్. నౌ ఎక్స్ప్లెయిన్ హూ ఈజ్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ అంటే పోలీస్ స్టేషన్లో నార్మల్గా ఒక క్యాడర్ ఉంటారు ఎస్ఐ. ఆయన లేకపోతే ఆయన తర్వాత అధికారి, ఆ తర్వాత అధికారి కూడా కానిస్టేబుల్ కన్నా తక్కువ కాకుండా ఆయన ఆఫీసర్ ఇన్ఛార్జ్. విచిత్రం ఏంటంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనే మాట లేనే లేదు ఎంటైర్ సిఆర్పిసి ఆర్ భారతీయ నాగరిక సురక్ష సంఘం. మరి ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నెసెసరీ. మే విల్ బికమ్ షల్, షల్ మే బికమ్ మే. ఆయన అరెస్ట్ చేయాలి, మే రిలీజ్ చేయొచ్చు. For example, non-bailable offences. In non-bailable offences, there is no option for the police officer except to arrest him and send him to the court. Of course, the court can give bail. But nowadays, what is happening? Through interpretation of Arnesh Kumar case. 41 year notice ఇవ్వచ్చు. ఎప్పుడు నాన్ బెయిలబుల్ కేసు అయినా 7 years కన్నా బిలో పనిష్మెంట్ ఉంటే అతను అన్నెసరీ హెరాస్ చేయకుండా ఎస్ యూ కెన్ రిలీజ్ హిమ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సమ్టైమ్స్ మీకేంటంటే సిలబస్లో వెనక నుంచి రమ్మన్నారు, లాస్ట్ 6 chapters చెప్పమన్నారు. స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్లో చూడండి వెరీ ఫేమస్ కేసు ఇనీషియల్ కేసెస్లో సీఫోర్డ్ కోర్ట్ ఎస్టేట్స్ వర్సెస్ ఏస్టర్ అనుకుంటా ఏస్టర్, అలాగే రెక్స్ వర్సెస్ బూరా 1878 కేసు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. సీఫోర్డ్ ఎస్టేట్ కేసులో లార్డ్ డెన్నింగ్ చెప్తాడు, అది రెంట్ కంట్రోల్ యాక్ట్ మీద, రెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అది ఉంటుంది లండన్ యాక్ట్, దానిలో చెప్తాడు ఆయన, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ విత్ సచ్ మ్యాథమెటికల్ ప్రెసిషన్ దట్ ఇట్ గివ్స్ క్లియర్ మీనింగ్. ఈ మాటకి ఇది అర్థం అని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు, అది గమ్మత్తైన లాంగ్వేజ్ మనం చూడండి. సో ద వర్డ్స్ చేంజ్ దేర్ మీనింగ్ లైక్ ఎ చెమేలియన్. అసోసియేటివ్ వర్డ్స్ విల్ గివ్ డిఫరెంట్ మీనింగ్. ఒక వర్డ్ పక్కన కూడా చేస్తే ఒక అర్థం వస్తుంది, ఇక్కడ ఉంటే ఒక రకం అర్థం వస్తుంది, ఇంకో వర్బ్ దగ్గర ఇంకో అర్థం వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటేనే అలా ఉంటుంది. సో మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఉండదు. మరి ఉండనప్పుడు జడ్జి గారు హూ హ్యాస్ ప్రిపేర్డ్ దిస్ లా అని చేతులు ఎత్తేసి దండం పెట్టి నేను చేయను పో అంటాడా? నో.
he has to draw conclusions, he has to interpret in such a way that essence should not go away. Likewise, in Bura versus Rex versus Bura case and 1878 case, దానిలో స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో గరోల్ అనే డిస్ట్రిక్ట్, అంటే మనకి వైజాగ్ ఏరియా ఏజెన్సీ అంటామే, ఏజెన్సీలో మీ సివిల్ లా పనికిరాదు, ఏజెన్సీ యాక్ట్ మాత్రమే ఉంటుంది, కోడ్ అనాలి, ఏజెన్సీ యాక్ట్ మాత్రమే ఉంటుంది, ఈ సిపిసి సిఆర్పిసి పనిచేయదు. అలాగే గరోల్ అనే డిస్ట్రిక్ట్లో ఈ యొక్క లీగల్ అంటే దట్ ఈస్ కోర్టు అధికారం తీసేసి ఈ కోర్టు యొక్క పరిధిని దే హ్యావ్ ఎంట్రస్టెడ్ టు ఎన్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ద లెఫ్టినెంట్ జనరల్, జస్ట్ లైక్ కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు దెన్ సో కల్కటా హైకోర్ట్, దే వెంట్ టు కల్కటా హైకోర్ట్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్సెసివ్ డెలిగేషన్, డెలిగేటస్ నాన్ సబ్ డెలిగేషన్ అంటామే, ఎక్సెసివ్ డెలిగేషన్, అధికారికైన పవర్స్ ఇస్తే వాడు గందరగోళం చేస్తాడని కల్కటా హైకోర్టు అల్ట్రా వైరిస్తుంది. Then the matter came to the Supreme Court. Then Supreme Court used the statutory interpretation and said that yes, it is a conditional legislation. కొన్ని సందర్భాల్లో ఆఫీసర్స్కే బాగా అర్థమవుతుంది, కలెక్టర్కే రెవెన్యూ మ్యాటర్స్ అర్థమవుతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? కోర్టు ఇవ్వదు, కలెక్టర్ ఇవ్వాలి. సో కాబట్టి కలెక్టర్ ఇస్ అ కాంపిటెంట్ అథారిటీ. ఇట్ ఈస్ ఎ కండిషనల్ లెజిస్లేషన్ టిల్ ద సిచ్యువేషన్ కమ్స్ టు ఈజ్, అక్కడ ఏదో గొడవలు ఉండేటట్టుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్. హైకోర్టు కాదుంది, సుప్రీంకోర్టు అవునుంది. మనం రోజు తెల్లారి కాడ నుంచి లాలో ఇదే కదా మనం చూసేది. థ్యాంక్ యూ. రైట్.